నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పౌర సమాజం ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం త్వరలోనే రైతు ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం టీడీపీలోకి వైసీపీ నేతల క్యూ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న వేమిరెడ్డి వసంత లావు ఇవాళ నెల్లూరు గురజాలలో చంద్రబాబు పర్యటన రా కదిలిరా సభల్లో పాల్గొననున్న మాజీ సీఎం అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులపై ఏపీ బీజేపీ కసరత్తు నేటి నుంచి జిల్లాల వారీగా అభ్యర్థుల స్క్రూట్నీ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి పోలీసులు ఎదుట హాజరైన క్రిష్ బ్లడ్ శాంపిల్ సేకరణ నేడు విశాఖలో పెట్రోలియం యూనివర్సిటీకి భూమి పూజ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీలోకి అధికార పక్షం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గూటికి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొనున్నారు. హైదరాబాద్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు. మధ్యాహ్నం గురజాలలో జరగనున్న రాకదిలిరా బహిరంగ సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా విపక్ష పార్టీలో చేరనున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రాజకీయ భవిష్యత్తు కోసం అయితే కనుక నాయకులు వారి యొక్క భవిష్యత్తు కోసం వెతుకులాట అయితే కనుక ప్రారంభమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే అసంతృప్తులు ఉంటారో ఇటు వైసీపీ అధికార పార్టీలో అసంతృప్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరిరువురు సైతం కూడా వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వేరొక పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక తాజాగా ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనంలూరులో ఉన్నటువంటి ఎవరైతే ఇటు పార్థసారథి ఉంటారో ఆ పార్థసారథి ఇప్పటికే టీడీపీ తీర్థం కండువా కప్పుకొని ఇటు నూజివీడు నుంచి పోటీ చేస్తారు అంటూ కూడా ఇటు సమాచారం అందుతా ఉంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు వసంత కృష్ణ ప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెరపైకి అయితే కనుక ఇప్పుడు ఈ పేరు వినబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన సీటు విషయం అనేది కూడా పార్టీ విషయం అనేది కూడా ఒక కొలిక్కి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన టీడీపీలోకి చేరతారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా ఒక సంకేతాలు కూడా అందించడం కూడా జరిగింది. అయితే నేడు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో అయితే కనుక ఆయన టీడీపీ కండువా కప్పుకొని ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన ఈసారి మైలవరం నుంచి కూడా పోటీ చేస్తారు అంటూ కూడా ఆయన ఒక సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఆయన నియోజకవర్గంలో వేరొక మంత్రి జోక్యం కావచ్చు, అదేవిధంగా వేరొక పెత్తనం కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితోటి ఇటు పార్టీ పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఆయనకి మైలవరం టికెట్ ఈసారి మైలవరం టికెట్ వైసీపీ నుంచి ఇవ్వకపోవడంతో ఆయన పక్క పార్టీ వైపు అయితే మొగ్గు చూపకుండా జరుగుతా ఉంది. అయితే చూసుకున్నట్లయితే కనుక ఇంకా తాజాగా మరికొంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు టీడీపీలోకి వెళ్లే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఇటు తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఇటు వైసీపీలో సీట్ రాకపోతే మాత్రం టికెట్ రాకపోతే వేరొక పార్టీ వైపు అయితే కనుక వెళ్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో తన నివాసం నుంచి నేరుగా నెల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవల వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పల్నాడు జిల్లా దాచేపల్లి చేరుకుంటారు. అక్కడ కేసానుపల్లి సభలో ఏర్పాటు చేసిన రాకదిలేరా సభలో మాట్లాడతారు. ఈ వేదిక మీదే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజు రోజుకి రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కూడా రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన పరిస్థితి అయితే తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఎక్కనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకైతే చంద్రబాబు నాయుడు రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన అనంతరం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కూడా నెల్లూరు సిటీలో కార్పొరేటర్లు, అదేవిధంగా డిప్యూటీ కార్పొరేటర్ సంబంధించి రూప్ కుమార్ యాదవ్ సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వేమిరెడ్డితో పాటు దాదాపుగా 100 మంది అయితే తెలుగుదేశం సంబంధించి పార్టీలో చేరనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీడీపీకి సంబంధించి కూడా నెల్లూరు జిల్లా గత 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో పాటు కూడా వైసీపీ పరిస్థితి నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే 2000 ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా కలిసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు కూడా కలిసి టీడీపీకి రావాలని ఆహ్వానించినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు దాదాపుగా 100 మంది అయితే టీడీపీ సైకిల్ ఎక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇదివరకే పలు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను వెల్లడించింది. ఇక పార్లమెంట్ నియోజకవర్గం 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్, మంగళగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా మరుగుడు లావణ్య పేర్లను ప్రకటించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించిన వైసీపీ తాజాగా ఆ స్థానంలో కొత్త మార్పు చేసింది. మంగళగిరిలో జరిగిన కీలక సమావేశంలో జగన్ వైసీపీకి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువాతో సతీష్ రెడ్డిని సీఎం జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రారంభం కాబోతోందని,
ఆయన పెద్ద అవకాశవాదని సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని వ్యాపార సంస్థల నారా లోకేష్ నడుపుతున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీని వదిలి బయటకు వచ్చానని, 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేసా ఇబ్బందులు పెట్టానని, అయినా సీఎం జగన్ పెద్ద మనసుతో పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. సీఎం రేవంత్ నివాసంలో ఇవాళ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. నిన్న రాత్రి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి హాజరయ్యారు. ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా, నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరితో పాటు టీపీసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మధు యాష్కి కూడా పాల్గొన్నారు. వీరితో పాటుగానే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి హర్కర వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా దాదాపు 10 నియోజకవర్గాల వరకు కూడా ఒక్కో అభ్యర్థి పేరు దాదాపు ఖరారు చేశారు. దాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే ఆయా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముఖ్యంగా బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాన్ని మరోసారి అనుసరించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపు 10 వరకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. ఇప్పటికే పిఏసి సమావేశంలో కూడా ఈ ప్రాథమిక వడపోత కార్యక్రమం కూడా చేశారు. అయితే ఈ వడపోసిన అభ్యర్థుల యొక్క వివరాలను కూడా సెంట్రల్ కమిటీకి కూడా పంపించడం జరిగింది. ఆ కమిటీ కూడా మరోసారి అటు కేంద్రంలో ఉన్నటువంటి సర్వే బృందాలను కూడా ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఎవరు, అయితే ప్రత్యర్థి పార్టీ రంగంలోకి దింపేటటువంటి అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపేటటువంటి అభ్యర్థులకు మధ్య ఎటువంటి ఫైట్ ఉంటుంది, అలాగే మనకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి అన్నిటి మీద కూడా సర్వేలు నిర్వహించింది. అనంతరం కూడా రాష్ట్రంలో టీపీసీసీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఇక్కడ సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ సర్వేల్లో కూడా అంతిమంగా ఎవరికైతే బలాబలాలు అత్యధికంగా ఉన్నాయో ఆ అభ్యర్థిని రంగంలోకి దింపాలనేటటువంటి భావనలో ఉంది. ఇది కేంద్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఇది కీలకమైనటువంటి అంశంగా కూడా భావిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు మరోసారి కూడా భేటీ కానుంది స్క్రీనింగ్ కమిటీ అని అయితే చెప్పుకోవాలి. ఇవాళ కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందని అన్నారు. వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి ముచ్చటించారు.
ఇక అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని రేవంత్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను తెరిచామని, ప్రజాభవన్ ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలను, దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితి వైపే వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, రమా మాల్కోటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదే ఇన్నయ్య తదితర ప్రతినిధులు సీఎంను కలిసి వారిలో ఉన్నారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని ఆలోచనలను పంచుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా దాదాపు 25 ఎకరాల్లో ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని అన్నారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎం గుర్తు చేశారు. గ్రూప్ 1 మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదలయ్యాయని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని అన్నారు. సికింద్రాబాద్ నుండి కంటోన్మెంట్ ప్రాంతం మీదుగా రామగుండం, నాగపూర్ జాతీయ రహదారుల వైపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భాగం సుగమమైంది. సైనిక స్థావరాల మీదుగా వెళ్లాల్సిన పై వంతెనల నిర్మాణానికి రక్షణ శాఖ అంగీకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, రక్షణ శాఖతో ముడిపడిన భూ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 5న రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, పై వంతెనల నిర్మాణంలో ముడిపడిన సమస్యలపై లేఖను అందించడంతో సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించినట్లు సీఎంఓ తెలిపింది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంను కలిపే రాజీవ్ రహదారిపై 11.3 కిలోమీటర్ల పొడవున 6 వరుసల వెడల్పుతో నిర్మితమయ్యే ఎలివేటెడ్ కారిడార్కు పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమైంది. ఈ నిర్మాణం పరేడ్ మైదానంలోని వీర సైనికుల స్మారక స్తూపం నుంచి కార్ఖానా, తిరుమలగిరి, హకీంపేట్ మీదుగా ఓఆర్ఆర్ వరకు సాగనుంది. మధ్యలో 83 ఎకరాల భూమి అవసరం. 44వ జాతీయ రహదారిపై ప్యారడైస్ కూడలి, కొండ్లకోయ మధ్య 18.30 కిలోమీటర్ల పొడవున 6 వరుసల వెడల్పుతో పై వంతెనల మార్గాన్ని నిర్మించాలన్నది ప్రతిపాదన. అందులో 12.68 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. దానికి 4 ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీ ర్యాంపులుంటాయి. భవిష్యత్తులో ఆ నిర్మాణం పొడవునా డబుల్ డెక్కర్ మెట్రో రైలు మార్గం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపుదిద్దుకున్నాయి. వాటన్నిటినీ కలిపి 56 ఎకరాల భూమి అవసరమనేది రెండో ప్రతిపాదన. ఈ నిర్మాణాలకు కావలసిన భూమిలో మెజారిటీ రక్షణ శాఖ ఆస్తులు ఉండడంతో భూసేకరణకు అంగీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకారపూరిత వైఖరితో రక్షణ శాఖ భూ సమస్య 8 ఏళ్లుగా పరిష్కారమే కాలేదని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించినట్లు గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా రాష్ట్రం కోసం కేంద్రంతో స్నేహ బంధాలను కొనసాగిస్తామన్నారు. త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన ఆయన్ను కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24వ తేదీ రాత్రి డ్రగ్ పార్టీ జరిగిన విషయం మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై క్రిష్ స్పందించి తాను ముంబైలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు రావాలని పోలీసులు కోరగా వచ్చే సోమవారం వస్తారనే ప్రచారం కూడా
జరిగింది. కానీ అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, నిర్భయ్ కేదార్నాథ్ నమూనాలు పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తూ ఉండడం కేసులో కీలక పరిణామంగా మారింది. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన ఆయన్ను కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. గత నెల 24వ తేదీ రాత్రి డ్రగ్ పార్టీ జరిగిన విషయం మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై క్రిష్ స్పందించి తాను ముంబైలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు రావాలని పోలీసులు కోరగా వచ్చే సోమవారం వస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా శుక్రవారమే హాజరయ్యారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్, నిర్భయ్ కేదార్నాథ్ నమూనాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తూ ఉండడం కేసులో కీలక పరిణామంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ప్రియా, గత వారం ఏదైతే రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు నిర్వహించినటువంటి దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వివేకానంద, అలాగే కేదార్, నిర్భయ్ ముగ్గురిది కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్నట్టుగా. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న శుక్రవారం కృష్ణు హైదరాబాద్ ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ లో ఎస్ఓటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇవ్వగా దానికి స్పందించినటువంటి క్రిష్ ఏదైతే చాలా గోప్యంగా మీడియా కంట పడకుండా కృష్ణు ఇన్వెస్టిగేషన్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. చాలా కొద్ది శాంపిల్స్ మాత్రమే కలెక్ట్ చేసుకొని అతన్ని పంపించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే కృష్ నిన్న హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ వేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు సబ్మిట్ చేయాలనుకోవడంలోనే న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం తను అక్కడ వెళ్ళడం వాస్తవమే రాడిసన్ హోటల్ కి, కానీ అక్కడ నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్న కోణంలోనే తనను కావాలనే ఈ కేసులో ఎక్కిస్తున్నారన్న కోణంలోనే క్రిష్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే రోజుకొక ట్విస్టుల లెక్కన ఈ కేసు ఏదైతే ఉందో రాడిసన్ కేసు గత వారం నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైతే గచ్చిబౌలి పోలీసులు ప్రతి ఒక్కరి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. కొందరేమో అబ్స్టాండింగ్ లో ఉంటే మరికొందరేమో విదేశాలకు పారిపోవడము. క్రిష్ ఈ రోజు ఏదైతే శుక్రవారం హాజరవుతానన్న క్రిష్ కూడా చాలా గోప్యంగా వచ్చి శాంపిల్స్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి క్రిష్ ది పాజిటివ్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు పోలీసు, అలాగే నెగిటివ్ వస్తే తను సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనేసి తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు క్రిష్ అయితే నిన్న హాజరయ్యారు. తన రక్త నమూనాలు, యూరిన్ శాంపిల్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. ఈ నెల మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలకు, నేతలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని సూచించింది. సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారానికి వాడుకోవద్దని ఈపీ స్పష్టం చేసింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని తెలిపింది. సోషల్ మీడియాలోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఇక ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బాల కార్మిక చట్టాలు నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, అదేవిధంగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.